కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని మరోసారి కస్టడీకి కోరుతూ పోలీసులు విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, వల్లభనేని వంశీని పోలీసులు ఎన్ని రోజులు కస్టడీకి కోరారు? ఈ రోజు మరోసారి వల్లభనేని వంశీని కస్టడీకి కోరుతూ విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో పడమట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో ప్రధానంగా 10 రోజులు కస్టడీకి కోరుతూ పిటిషన్ లో తెలిపారు. ఇంకా మరికొన్ని విషయాలు ఆయన నుంచి రాబట్టాలని మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే ఈ కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తనకే సంబంధం లేదు అంటే ఫిర్యాదుదారుడైనటువంటి సత్యవర్ధన్ తనకే సంబంధం లేదని కోర్టులో చెప్పటం, ఆ తర్వాత తన సోదరుడు కనపడట్లేదు, ఎవరు బెదిరించారని ఇట్లా ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినప్పుడు సత్యవర్ధన్ ని ఈ వంశీ అతని అనుచరులు కిడ్నాప్ చేశారని ప్రాథమికంగా నిర్ధారించి ఈ కేసులో సత్యవర్ధన్ తో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. మొత్తం 12 మంది ఇప్పటి వరకు నిందితులుగా ఉన్న 5గురిని అరెస్ట్ చేశారు. అయితే మొదటి దశలో 3గురిని వంశీతో పాటు మరో 2 నిందితుల్ని కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపారు. మొత్తం 3 రోజులు విచారణ జరిపారు. అందులో కొన్ని విషయాలు తెలిసినప్పటికీ కీలకమైన విషయాలు రావాల్సిన అవసరము ఉందని ఆ రోజు ఏసీపీ కూడా 3 రోజులు అయిపోయిన తరువాత మీడియాకు తెలిపారు. అందులో ప్రధానంగా సెల్ ఫోన్లు మొత్తం 3 సెల్ ఫోన్లు వల్లభనేని వంశీ ఆయన వాడినట్లు తెలుస్తుంది. ఆ 3 సెల్ ఫోన్లు ఎక్కడ ఉన్నాయి అనే విషయం ఇంకా రాబట్టాల్సిన అవసరం ఉంది. కార్లు ఇంకా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు మిగతా నిందితులు ఇప్పటికే బయట ఉన్నారు. 4 కీలకమైనటువంటి నిందితులు ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఎక్కడెక్కడ ఉన్నారు ఏంటి అనే విషయాలు కూడా కొంత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ఈ నుంచి ఇంకా ఈ కేసుకి సంబంధించి ఈయనతో పాటు ఇంకా ఎవరైనా సరే ఉన్నారా అని, అంటే ఇందులో ప్రధానంగా గత విచారణలో ఒక ప్రధానమైనటువంటి ఒక విషయం, తాడేపల్లి వచ్చాడు, ఫిబ్రవరి 12న తాడేపల్లి వచ్చారు, తాడేపల్లిలో జగన్ ని కలిశారు అనేటువంటిది విషయం తెలిపారు. అయితే ఈ విషయము ఈ సత్యవర్ధన్ కి సంబంధించిన విషయం జగన్ తో మాట్లాడలేదని కూడా ఆ రోజు విచారణలో చెప్పినట్టు ఏసీపీ తెలిపారు. అయితే ఆ విచారణలో తెలిసినప్పటికీ అసలు ఇంకా పూర్తి విషయాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు మరికొన్ని ఉన్నటువంటి ఆధారాలను సరిపోల్చుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఇప్పటికే పలు చోట్ల సీసీ కెమెరాలు, డిజిటల్ ఎవిడెన్స్లు సేకరించారు. ఇంకొకసారి అంటే ఇప్పటికే ఈ 3గురిని కాకుండా మరో 2ని కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. వాళ్ళ నుంచి కూడా కొంత సమాచారం రాబట్టినట్టు తెలుస్తుంది. ఆ సమాచారాన్ని మళ్ళా వంశీని అడిగి సరిపోల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరోసారి కనుక వంశీ కస్టడీకి ఇస్తే ఇంకా పూర్తి విషయాలు తెలుస్తుంది. ఈ కేసుకి సూత్రధారి వంశీ కాబట్టి వంశీని కావాలని పిటిషన్ లో కోరినట్లు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం దాని మీద అంటే నోటీసులు ఇస్తారా లేకపోతే ఏంటి అనే విషయాన్ని ఈ రోజు సాయంత్రం తెలుస్తుంది. ధన్యవాదాలు జయప్రకాష్.